పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి గోవా ట్రిప్కు వెళ్లిన యువకుడు విగతజీవిగా మారాడు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొర్రా రవితేజ అనే యువకుడు ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో దిగారు. అయితే ఆ హోటల్ యజమాని కొడుకు ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో రవితేజ అడ్డుపడినట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆ సమయంలో రవితేజపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడి చేశారని, తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడని అతడి ఫ్రెండ్స్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గోవా అధికారులతో మాట్లాడారు. రవితేజ మృతదేహం స్వస్థలానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రవితేజ మృతదేహాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారెడ్డిపేట వాస్తవ్యులు తమ్ముడు బొర్రా రవితేజ మిత్రులతో కలిసి మన డిసెంబర్ 28వ తారీఖుని గోవా వెళ్ళడం జరిగింది. అక్కడ మిత్రులందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటుంటే ఏదో బిల్లు విషయంలో ఏదో డిస్కషన్ జరిగితే అక్కడ రెస్టారెంట్ ఓనర్ అమానుషంగా వాళ్ళ వర్కర్స్ తో సహా వచ్చి వెళ్ళిన 10 మందిని కూడా కొట్టడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ కుర్రోడికి తల మీద దెబ్బ తగిలి అక్కడ నేల మీద ఒరిగి చనిపోవడం జరిగింది. అక్కడ ఇటువంటి రాక్షసత్వంగా ఉన్న రెస్టారెంట్లను పెంచి పోషిస్తున్న గవర్నమెంట్ ని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అక్కడ మాకు ఇక్కడ నుంచి వెళ్ళి తెలుగు ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మన గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంట్ తో మాట్లాడి మన ఇక్కడ నుంచి వెళ్ళి తెలుగు ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఈ రోజున ఈ సంఘటన జరిగిన వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళి చెప్తే వెంటనే స్పందించి ఆయన అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి బాడీని ఇక్కడికి తీసుకురావడానికి ఆయన అంతా సహకరించారు. వారికి ఈ విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ రాష్ట్రానికి వెళ్ళినా మన తెలుగు ప్రజలంటే చాలా లోకుగా ఉంది.